ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మాత్రమే మామిడి దాదాపు 2.5 లక్షల ఎకరాలలో 60,000 మందికి పైగా రైతులు మామిడిని పండిస్తూ ఉంటే, తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర ఉండటం లేదు, 2 రూపాయలు 3 రూపాయలకు కూడా ఫ్యాక్టరీలు కొనటం లేదు, పల్ప్ ఫ్యాక్టరీలని గత సంవత్సరము ఆందోళనలు జరిగినాయి. ఈ సంవత్సరం మరింతగా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించినా కూడా ఏమాత్రము చెలించని ప్రభుత్వం ఈ సంవత్సరం కంటి తుడుపు చర్యగా 4 రోజుల క్రితం 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీల వాళ్ళేమో 5 రూపాయలకు కొంటే ప్రభుత్వమేమో 4 రూపాయలు అదనంగా ఇస్తాము అని ప్రకటించింది. ఆశ్చర్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిన రోజు నుంచే ఈ మద్దతు ధర ఇస్తామని కూడా చెప్పటం జరిగిందట. అంటే అంతకు పూర్వం నెల రోజులుగా మే నెల 25, 26 నుంచి ప్రతిరోజు కొన్ని వేల ట్రాక్టర్లు, ట్రక్కులు మామిడి తోతాపురి ఫ్యాక్టరీలకు వెళుతున్నా ప్రభుత్వం 4 రూపాయల మద్దతు ధర ఏ రోజైతే ప్రకటించిందో ఆ రోజు నుంచే ఇస్తామని చెప్పటం ఏంటి? అంతకు పూర్వం ఉన్న వాళ్లకు 1 నయా పైసా కూడా ఇవ్వకపోవటం ఏంటి? రైతులు తోతాపురిని ఫ్యాక్టరీలకు కూడా తోలలేకుండా డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో, కూలీల ధరలు పెరిగిపోవటంతో ఆ మామిడి పంటంతా కూడా రైతుల యొక్క తోటల్లోనే మగ్గి రాలిపోయినటువంటి వాటిల్ని గురించి ఎవరు పట్టించుకోవాలా? ప్రభుత్వం దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని మేము పదే ఆందోళనలు ప్రకటించినా కూడా ఏమాత్రము కూడా లెక్క చేయనటువంటి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించటానికి కర్ణాటక ప్రభుత్వంలో ఒకే ఒక్కడైనటువంటి ఎంపీగా ఉన్న కుమారస్వామి, ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ గత సంవత్సరం కూడా అగ్రికల్చరల్ మినిస్టర్కి, సెంట్రల్ అగ్రికల్చరల్ మినిస్టర్కి ఆయన ఉత్తరము రాస్తే ప్రభుత్వం దాదాపు 14-13 రూపాయలు గత సంవత్సరం కిలోకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించింది. ఈ సంవత్సరం కర్ణాటక మొత్తం అంతా కలిపితే కూడా 5 లక్షల టన్నులు పండనటువంటి తోతాపురికి మొదటి విడతగా 1,30,000 టన్నులని కిలో 17 రూపాయల 50 పైసలకు, కిలో 17 రూపాయల 50 పైసలకు మద్దతు ధర చెల్లిస్తాము అని కేంద్ర అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కుమారస్వామికి రాసినటువంటి లెటర్. సిగ్గుపడాలా? ఈ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అన్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్యతో మనుతున్నటువంటి ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మద్దతు ధర కూడా తీసుకోలేకపోయింది. ఈ ప్రభుత్వం రైతులకు ఏ రకమైనటువంటి సహాయము చేయలేదు. కర్ణాటకలో ఈ 1,30,000 టన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మాత్రమే సుమా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరకు అదనంగా 1,30,000 టన్నులు వాళ్ళు కొన్నారు. ఇక్కడ చంద్రబాబు గారేమో కిలో 4 రూపాయలు ఆయన సొంత జిల్లాలో కిలో 4 రూపాయలు మద్దతు ప్రకటించినాడు. ఫ్యాక్టరీలు 5 రూపాయలు 6 రూపాయలు అని ఏడుస్తున్నాయి. దాదాపు
2 లక్షల టన్నులు మామిడి చెట్ల కిందనే తోతాపురి రాలిపోయింది. ఆ రాలిపోయిన ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళలేకపోయిన ఆ రాలిపోయి కుళ్ళిపోయినటువంటి వాటిలకు మద్దతు ఎవరు ప్రకటిస్తారు, ఎవరు చెల్లిస్తారు? దారి పొడుగునా కొన్ని వేలాది ఎకరాలలో పండించినటువంటి పంటంతా కనీసమంటే 1,50,000 టన్నులకు పైగా రోడ్ల మీదనే ఫ్యాక్టరీలలోకి వెళ్లకుండా ఆగిపోయినటువంటి పంటకు మద్దతు ధర ఎవరు ప్రకటిస్తారు? ఈ ఫ్యాక్టరీలు కూడా 5-6 రోజుల పాటు బయట క్యూలల్లో నిలిచిపోయినటువంటి వాహనాలలో వచ్చినటువంటి పంటని లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో సగం పనికిరాదు అని 10 టన్నులకు 5 టన్నులకు 5 టన్నులు మాత్రమే వాళ్ళు స్వీకరించి మిగతా 5 టన్నుల్ని రిజెక్ట్ చేస్తున్నారే. ఆ 5 టన్నులకు ఎవరు మద్దతు ధర చెల్లిస్తారు? ఎంత దారుణమైనటువంటి చిత్రహింసకు గురవుతున్నది అంటే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా మామిడి రైతాంగం. ఒకవైపు కడప జిల్లాలోను, చిత్తూరు జిల్లాలోను, మిగతా కొన్ని జిల్లాలలో సరైనటువంటి మద్దతు ధర ఈ తోతాపురి పంటకు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో పండించినటువంటి పంటకి మొదటి విడతగా 1,30,000 టన్నులను 17.5 రూపాయలు కిలోకి కొంటే, ఇక్కడ ముష్టి వేసినట్టుగా, రైతులకు బిచ్చం వేసినట్టుగా, రైతుల ఉసురు తగిలేటట్టుగా కేవలం 4 రూపాయలు కిలోకి చంద్రబాబు గారు ప్రకటిస్తారండి. ఎంత దారుణమైనటువంటి ఈ 4 రూపాయలు కూడా 4-5 రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచే వస్తుందట. అంతకు పూర్వం నెల రోజులుగా పంట తోలినటువంటి రైతాంగానికి ఆ మద్దతు రాదట. ఎంత హీనాతిహీనమైనటువంటి స్థితిలో రైతాంగాన్ని చూస్తున్నది. వీళ్ళు రైతు రాజ్యం అంట. ఈ రాజ్యం రైతుల క్షేమం కోసమనే చంద్రబాబు గారు ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పట్టించుకోలేదట. చంద్రబాబు గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండిన రోజులలో మామిడి రైతుకు తోతాపురికి ప్రతి సంవత్సరము కూడా 25 రూపాయల నుంచి ఏనాడు కూడా 20 రూపాయలకు తగ్గకుండా 5 సంవత్సరాల పాటు మామిడి ధర పలికింది. అంతగా మామిడి రైతుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా చిత్తూరు జిల్లా పొలమలేరుకు వచ్చిన తర్వాత వణికి చచ్చినటువంటి ప్రభుత్వం 6 రూపాయల మద్దతును ప్రకటించింది. ఈ సంవత్సరం ఆ పంట కోతకు ఆఖరు రోజులకు వచ్చిన తర్వాత ముష్టిలాగా 4 రూపాయలు ప్రకటించటం, కేంద్ర ప్రభుత్వమేమో కర్ణాటక నుంచి 1,30,000 టన్నులను మొదటి విడతగా 17.5 రూపాయలకు కిలోకు ప్రకటిస్తున్నామని చెప్పటం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థతకి, కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దయ మీద ఆధారపడ్డటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి ఇక్కడ కూడా 17.5 రూపాయలు కిలోకు చొప్పున తోతాపురికి మద్దతు తీసుకొని మొత్తం 6 లక్షల టన్నులకి 17.5 రూపాయలు ఇప్పించాల్సినటువంటి ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారు రైతు వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకి అని నిందలు వేయటానికే తప్ప పని చేయటానికి పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు గారు కానీ ఏ మాత్రము కూడా రైతుల క్షేమం కోరటం లేదు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఒక్కడు కుమారస్వామి ఒక్కడున్నాడు ఆ పార్టీ నుంచి. అతను కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆ కేంద్ర మంత్రి గత సంవత్సరము కూడా ఇదే రీతిలో మద్దతు ధర తీసుకోగలిగినాడు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ సంవత్సరం కూడా మొదటి విడతగానే మళ్ళీ మద్దతు ధర తీసుకోగలిగినాడు. ఇది దద్దమ్మల ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగున
భయపడిపోయేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేనటువంటి అధమాధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు అని తెలియజేస్తుంది.